మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలేసి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు చేస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన? నడిరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతాం. ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ తన పోస్ట్లో హరీష్ రావు రాసుకొచ్చారు. ఇక ఓవరాల్ గా మొత్తం అన్ని విషయాలకు సంబంధించి ఇటు కేటీఆర్ చేసిన ట్వీట్ కు సంబంధించి, ఇటు హరీష్ రావు చేసిన ట్వీట్ కు సంబంధించి, మరోవైపు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిన వీటికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మనం ఏ విధంగా చూడవచ్చు అంట? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుందానే అనుకోవచ్చా? రైట్ సిరిచందన, ప్రస్తుతం ఏదైతే గత 2 రోజుల నుంచి చూసుకున్నా కూడా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని లక్చర్లలో మాత్రం జరిగిన కలెక్టర్ పై దాడికి మాత్రం కేటీఆర్ స్పందించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అయితే పోలీసులు మఫ్టీలో అరెస్ట్ చేయడం జరిగింది. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో మనం విజువల్ లో చూస్తున్నా కూడా అతన్ని అరెస్ట్ చేసి కారులో మాత్రం హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి తరలించారు. అయితే గత కొద్దిసేపటి కిందనే వికారాబాద్ కి చేరుకున్న పట్నం నరేందర్ ని ఎస్పీ ఆఫీస్ లో ప్రశ్నిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది. అయితే దీనిపై ఇటు బీఆర్ఎస్ నాయకత్వం, ప్రెసిడెంట్ మన కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కూడా దీనిపై స్పందించడం జరిగింది. కేటీఆర్ ట్వీట్ చూసుకున్న వాటిలో కూడా అయితే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలన నిదర్శనం అంటూ కూడా చేయడం జరిగింది. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపదించే కుట్ర అంటూ, ఎందుకంటే అక్కడ తన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్ సొంత నియోజకవర్గంలో కూడా రైతులు కావచ్చు, ప్రజలు తిరుగుబాటు చేసే సమయంలో ఇది కావాలి కుట్ర పండించి మాత్రం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ప్రజలు తిరుగుబాటుతోనే వారిని అణిచివేసేందుకు కూడా చెంగిచెర్లగా ఉన్న రైతులు ఇది నిదర్శనం. అదే విధంగా ఇటు హరీష్ రావుది కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతగాని పనుల వల్లనే అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో ఈ కలెక్టర్ పై చేసిన దాడికి మాగంటి సురేష్ ఖచ్చితంగా ప్రధాన నిందితుడు. దీంట్లో ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో సురేష్ దగ్గర నుంచి పట్నం నరేందర్ కు దాదాపుగా 42 సార్ల ఫోన్స్ వెళ్ళడం జరిగింది. దాంతో పాటు పట్నం నరేందర్ నుంచి కేటీఆర్ కి 6 సార్ల ఫోన్స్ కూడా వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే ఈ ఫోన్ డేటా ఆధారంగానే ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ అయితే అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా వీళ్ళని విచారిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సంచలనంగా, ఎందుకంటే ఎదురు బదులు అవి మాత్రం మాటల వర్షం కురిపిస్తున్నారు. ఏకపక్షంగా కూడా చూసుకున్న ఆయన, ఎందుకంటే ఒక రైతులు ఎప్పుడు చూడని విధానంగా ఒక కలెక్టర్ పై చేసిన దాడి సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు కొడంగల్లో. అయితే దీనిపై ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఆధారాలు ఎలాంటి ఇంకా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని కూడా ఇంకా వెలుగులోకి అయితే రాలేదు. దాదాపుగా ఈ విషయంలో చూసుకున్నట్టయితే 55 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 16 మందిని మాత్రం గుర్తించి వాళ్ళని నిన్న రాత్రి రిమాండ్ కి తరలించడం జరిగింది వైద్య పరీక్షల నిమిత్తం. అయితే ఈ పట్నం నరేందర్ని విచారిస్తే మరిన్ని సమాచారం, మరింత విషయాలు దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు కేటీఆర్ అలాగే హరీష్ రావు ట్వీట్ చేశారు. కార్యకర్తలతో కేవలం మాట్లాడినందుకే ప్రజాప్రతినిధులను అరెస్టు చేస్తున్నారు, అంటే వాళ్ళు చేసిన తప్పులకి మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు, తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎదురు తిరిగితే బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని చెప్తున్నారు. ఇది మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే కుట్ర అంటారా, లేకపోతే ఆపాదించే ప్రయత్నం అంటారా? రైట్ సిరిచందన, ప్రస్తుతం ఈ ఒక కుట్ర ప్రకారంగా చూసుకున్నా కూడా కార్యకర్తలపై దాడి కాకుండా ఒక గవర్నమెంట్, ఒక లా అండ్ ఆర్డర్ ఏదైతే మన జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ పై దాడి చేయడం
సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒక రాజకీయంగా అంటే ఒక పక్షంగా చూసుకున్నా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు పడిన ఈ కుట్రకు, ఎందుకంటే ఒక కలెక్టర్ పై దాడి చేయడం అనేది చిన్న విషయం కాదు ప్రస్తుతం. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా మాత్రం కాంగ్రెస్ నాయకుల పైన ఇటు బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం కావచ్చు, లేదు అంటే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సహజంగా చూస్తుంటాం. కానీ ఒక జిల్లా కలెక్టర్ పై మాత్రం దాడి చేయడం దాదాపుగా గత 2 రోజుల నుంచి సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే దీంట్లో ఆధారాలు అయితే పోలీసులు ఖచ్చితంగా వికారాబాద్ ఎస్పీ గారు ప్రస్తుతం ఇప్పటికీ చెప్పడం అయితే జరుగుతుంది. దాదాపుగా సురేష్ దీంట్లో ప్రధాన నిందితుడుగా మాత్రం కక్షపూర్వకంగానే కలెక్టర్ ని ఆ పట్టణానికి ఏది లంచర్లకు పిలిపించి మరి దాడికి పాల్పడ్డాడని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే సురేష్ వెనకాల పట్నం నరేందర్ హస్తం కూడా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. అయితే ఇదే అంశం మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంచలనం మాత్రం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. అయితే క్రాంతి, నిజంగానే పోలీసులు అనుమానిస్తున్నట్టు ఈ సురేష్ అనే వ్యక్తి రైతులను ముందుండి వాళ్ళని ప్రోత్సహించాడు, దాడికి ఉసుకొల్పాడని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ నేపథ్యంలోనే మరి రైతులను ఎవరైనా ప్రశ్నించారు, వాళ్ళు ఎవరైనా అవును నిజంగానే మా వెనకాల సురేష్ ఉన్నాడు, సురేష్ ప్రోద్బలంతోనే మేము ఈ చర్యకు దిగామని చెప్పేసి ఎవరైనా చెప్పారా? రైట్ సిరిచందన, ప్రస్తుతానికి ఏదైతే మొన్న రాత్రి దాదాపుగా 300 మంది పోలీసులతో ఇటు రోటీ బండ కావచ్చు, లేదంటే లంచర్ల జరుగుతున్న ఈ రైతులని, ఎందుకంటే మహిళలను మాత్రం 300 పోలీసుల బందోబస్తు అరెస్ట్ చేసి దాంట్లో కొంతమందిని విచారించడం అయితే జరిగినది. దాంతో పాటు సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, ఎందుకంటే దాడి జరిగిన సమయంలో జరిగిన సీసీ ఫుటేజెస్ కావచ్చు, లేదు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోస్ ఆధారంగా దాదాపుగా 16 మందిని మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 16 మందిని నిన్న రాత్రి చూసుకున్నట్లయితే అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం రిమాండ్ కు పంపించారు. వీళ్ళ దగ్గర నుంచి అయితే కొంత సమాచారం తీసుకున్న తర్వాతే, మరియు సురేష్ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం కావచ్చు, లేదు అలాంటి ఇక ఫోన్ డేటా ఆధారం తీసుకొని ఈ రోజు పట్నం నరేందర్ ని మాత్రం అరెస్ట్ చేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. అయితే ఒకవేళ ఈ పట్నం నరేందర్ ని కూడా పూర్తి విచారణ తర్వాత ఖచ్చితంగా ఈ రోజు, ఎందుకంటే ఇటు ఎస్పీ దగ్గర నుంచి కూడా కావచ్చు దీనిపై పూర్తి వివరణ ఇవ్వనున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇదే అంశం పైన కూడా కేటీఆర్ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో దీనిపై పూర్తి వివరణ కూడా ఇవ్వనట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుందని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.